ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైయుండును గాక. గత రాత్రి అంతా కూడా దేవుడు మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి ఆయన మహాకృపను బట్టి మరొకసారి మనకు ఈ యొక్క నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఈ సమయమందు మనకు దేవుడు అందించబోతున్నటువంటి వాక్యం నిమిత్తం ఈ దినం కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాల కొరకు మనం అందరం కలిసి ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. గత రాత్రి అంతా మా అందరికీ మంచి నిద్ర అనుగ్రహించి నాయన మాకు ఇచ్చినటువంటి ఒక నూతన దినమునకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినం అంతా కూడా నీ సన్నిధి, నీ కాపుదల మాతో పాటు ఉంచండి. నాకు కావలసిన ఆశీర్వాదం, కావలసిన దీవెనలు, ఈ దినం కావలసినటువంటి నీ కృప మాకు మెండుగా దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. దయచేసి ఈరోజు మనం అందరం కూడా గమనించాలి. ప్రార్థన అనగా చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు. ప్రార్థన చేయడానికి కానీ, ప్రార్థనకు వెళ్ళడానికి కానీ, ప్రార్థనలో గడపడానికి కానీ, ప్రార్థనకు సమయం ఇవ్వడానికి కానీ చాలా మంది ప్రార్థన అనేసరికి చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుని యొక్క ఆయుధము ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలము ప్రార్థనే. క్రైస్తవుని యొక్క శ్రమల్లో కానీ, కష్టంలో కానీ, దుఃఖంలో కానీ, బలహీనతలో కానీ, ఆయా బంధకాలలో కానీ, ప్రాణాపాయంలో కానీ ఒక క్రైస్తవునికి విడుదల తెచ్చేది, ఒక క్రైస్తవుని విడిపించేది, స్వస్థపరిచేది, అతని బాగు చేసేది, ఓదార్చేది, ధైర్యపరిచేది ఈ ప్రపంచంలో క్రైస్తవుడి యొక్క ఆయుధమే ప్రార్థన. మనందరికీ తెలుసు యెహోషువ గారు. తెలుసా మీ అందరికీ? యెహోషువ గారు ఆయన మోషే గారి దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. మోషే గారితో పాటు పరిచర్య చేస్తా ఉన్నాడు. అలాంటి యెహోషువ గారు ఒక దినము ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. అది కేవలం ప్రార్థన ద్వారా చేయగలిగాడు. ఆ కార్యం ఏంటో ఒకసారి బైబిల్ను చూద్దామా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మీరు ఒకసారి గమనించండి. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సూర్య చంద్రులను ఆదిలో కలగజేసిన నాటి నుంచి యెహోషువ ఆ రోజు ప్రార్థన చేసేంత వరకు కూడా ఏ రోజు కూడా ఆగలేదండి. సూర్యుడు రావాల్సిన సమయానికి సూర్యుడు వస్తూ ఉండేవాడు, చంద్రుడు రావాల్సినటువంటి సమయానికి చంద్రుడు వస్తూ ఉండేవాడు. దేవుడు వాటిని కలగజేశాడు. ప్రపంచానికి, మనుషులందరికీ, ఆయన పిల్లలకు అందరికీ కూడా వెలిగివ్వడానికి సూర్య చంద్రులను ఆదిలో దేవుడు కలగమంటే కలిగాయి. ఆనాటి నుంచి యెహోషువ కాలం వరకు కూడా ఏ నాడు కూడా సూర్యుడు గాని చంద్రుడు గాని ఆగినటువంటి చరిత్ర లేదండి. కానీ యెహోషువ ఒక రోజు దేవుని యొక్క ప్రజల యొక్క యుద్ధంలో గెలవడానికి దేవుడు ఎప్పుడైతే సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమన్నాడో వెంటనే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఇశ్రాయేలీలు జయం పొందేంత వరకు, ఇశ్రాయేలీలకు విజయం వచ్చేంత వరకు, శత్రు సైన్యం అంతా ఓడిపోయేంత వరకు కూడా ఆ సూర్య చంద్రులు కదలలేదంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రార్థనకు ఎంత శక్తి ఉంది. ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలదు. ప్రార్థన శత్రువును అణిచివేయగలదు. ప్రార్థన నీకు జయం ఇవ్వగలదు. ప్రార్థన నీకు సమాధానం ఇవ్వగలదు. ప్రార్థన నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని తీసుకురాగలదు. ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగడానికి ఇంత అవకాశం దేవుడు మనకు అందరికీ ఇచ్చాడు. ఏం చెల్లిస్తే వస్తుంది మనకి ఈ గొప్ప కృప? ఓన్లీ ప్రార్థన చేస్తే. సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మన జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. యెహోషువ ఎవరండి? మామూలు వ్యక్తే. మోషే గారి దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. ఆయనకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేయకమన్నాడు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు గారు అంటారు, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం పడమంటే వర్షం పడ్డది. ఏలియాకు ఉన్నటువంటి ప్రార్థన శక్తి, యెహోషువ గారికి ఉన్నటువంటి ప్రార్థన శక్తి మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మనం కూడా
మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నిటిలో నుంచి బయటపడాలన్నా, స్వస్థత పొందాలన్నా, మన జీవితంలో అద్భుత కార్యాన్ని మనం చూడాలనుకున్నా, మన జీవితాన్ని మనం మార్చుకోవాలనుకున్నా, మనం చేయవలసింది ఒకే ఒకటి, ప్రార్థన చేయగలగాలి. ఒక విషయాన్ని చెప్తాను. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా తన శిష్యుల యొక్క ప్రార్థన సాయం కోరుకున్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ప్రార్థన మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నారంటే మీరు ఎక్కడో పాపములో ఉన్నారని. పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట, ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట. ఈరోజు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇవ్వలేకపోతున్నారు, ప్రార్థనకు మీరు సమయం ఇవ్వలేకపోతున్నారు, ప్రార్థన ఎడల మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే మీలో ఎక్కడో ఏదో బలహీనత మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నారంటే మీరు బలహీనతలన్నింటినీ కూడా జయించి మీ జీవితంలో మీరు నూతన కార్యాన్ని చూడబోతున్నారు. ఈరోజు ఎవరైనా దయచేసి ప్రార్థన చేయలేనటువంటి వారికి ఉన్నట్లయితే మీరు తప్పకుండా మీ అనుదినం మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ ప్రాంతం కొరకు, దేశం కొరకు, రాజకీయ నాయకుల కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవుడు మన మీద భారం ఉంచాడు. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు కదిలినాయి. మోషే ప్రార్థన చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు గమనించినట్లయితే బైబిల్లో ప్రార్థనకు చాలా 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 ఇంపార్టెంట్ ఉంది. దేవుని పిల్లలమైన మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన లోపల ఏదో ఒక బలహీనత మనం వెంటాడుతుంది. ఆ బలహీనత నుంచి మనం బయటికి రావాలంటే కూడా మనకు ప్రార్థన సాయం కావాల్సిందే. ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అనబడేటటువంటి వారు ప్రార్థన లేకుండా కడప దాటే వారిగా ఉండకూడదు. మనం భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, పడుకుంటున్నప్పుడు ప్రార్థన చేయాలి, ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. మనము ఎక్కడ వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగించగలగాలి. ప్రార్థన లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. మీరు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏదైనా నూతన కార్యం మీరు ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలి. మరి వివాహ కార్యక్రమాలకు మీరు వెళ్తున్నప్పుడు, సంబంధాలు చూడడానికి వెళ్తున్నప్పుడు, ఏ శుభకార్యానికైనా ప్రార్థన చేయకుండా మీరు ఎక్కడ కూడా బయటికి వెళ్ళకూడదు. క్రైస్తవుడు అంటేనే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మంచి అయినా, చెడైనా, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, శ్రమైన, బాధ అయినా, ఏ పరిస్థితులు మన జీవితంలో ఉన్నా మన జీవితంలో ప్రార్థనను మాత్రం మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనను ఒకవేళ నిర్లక్ష్యం మనం చేస్తున్న వారిగా ఉన్నట్లయితే దయచేసి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎక్కడో ఏదో చోట పాపం, బలహీనత వెంటాడుతుంది. ఈ పాపం, ఈ బలహీనతల నుంచి బయటికి వద్దాం. ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ప్రార్థన చాలా చాలా అవసరం ఉంది మనకు. ప్రార్థన చేస్తేనే మనము పరిశుద్ధంగా ఉండగలము. మన జీవితంలో మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, ఏంటిది అనేది మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉందాం. దయచేసి అందరం కూడా ప్రార్థనలో మనం జీవిద్దాం. ప్రార్థన జీవితం కలిగి అనేకులను ప్రార్థన పరులుగా మనం నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఎడతెగక ఆదిమ సంఘం ప్రార్థన చేశారంట. ఈరోజు నేటి సంఘం కూడా ఎడతెగక ప్రార్థన చేయగలగాలి. క్రైస్తవుని యొక్క ఆయుధమే ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం లేని క్రైస్తవుడే కాడు. పడిపోతాడు, జారిపోతాడు, పాడైపోతాడు. ప్రార్థన లేకపోతే ప్రార్థన ప్రతి దినము మనల్ని పాపం చేయకుండా ఆపగలదు. ప్రార్థన మనకు శోధన రాకుండా ఆపగలదు. ప్రార్థన శోధనలో నుంచి మనల్ని విడిపించగలదు, అపాయం నుంచి విడిపించగలదు, ప్రమాదం నుంచి విడిపించగలదు. మన ప్రార్థన మన చుట్టూ అగ్నిగా, కంచెగా ఉండగలగాలి. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మన కుటుంబంలో, మన ఇంటిలో, మన కుటుంబంలో, మనం బయట సమాజంలో అంతటా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వాక్యం మన అందరి వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకోండి. మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి వాక్కు మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. ఇదిగో తండ్రి, కృపగల దేవ, ఆనాడు యెహోషువ గారి యొక్క ప్రార్థన విని ఏ రీతిగా అయితే సూర్య చంద్రులు మీరు ఆపేశారో, ఈ రోజు నాయన ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారు కూడా ప్రార్థిస్తుండగా వారి సమస్యల్లో, వారి కష్టంలో, నష్టంలో, బాధలన్నింటిలో నుంచి విడుదలనిచ్చి వారికి కావాల్సిన జయాన్ని, ప్రభువా విజయమును, తండ్రి సమాధానమును, కృపను, కనికరమును దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారిగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
వింటున్నటువంటి వాక్యాన్ని అనేకులకు వినిపించండి. మీ ద్వారా అనేకులు వెలుగులోనికి వచ్చినట్లుగా, మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి. మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.